ఏపీ మంత్రివర్గాన్ని విస్తరించేందుకు టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు సిద్ధమవుతున్నారు. జనవరి 8వ తేదీ మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉన్నట్లుగా కొంతమంది పార్టీ కీలక నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఈ మంత్రివర్గ విస్తరణలో కొంతమంది కొత్త వారికి అవకాశం ఇవ్వబోతున్నారు. వీరిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కూడా ఉన్నారు. ఇదే విషయాన్ని నెల రోజుల కిందటే చంద్రబాబు ప్రకటించారు. 5 నెలల తర్వాత ఖాళీ కాబోతున్న ఎమ్మెల్సీ స్థానంలో ఒకటి నాగబాబుకు ఇవ్వనున్నారు. నాగబాబుతో పాటు మరి కొంతమందిని క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం ఉంది. ఇక ప్రస్తుత మంత్రులుగా కొనసాగుతున్న వారిలో పనితీరు సక్రమంగా లేని వారిని తప్పించే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. ప్రస్తుతం క్యాబినెట్లో 25 మంది ఉన్నప్పటికీ 4-5 ప్రస్తుత మంత్రివర్గ సభ్యుల విషయంలో చంద్రబాబు అసంతృప్తితో ఉన్నారట. వారి పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటూ వారికి మార్కులు కేటాయిస్తున్నారు. పనితీరు సక్రమంగా లేని ఆ 4 మంత్రివర్గం నుంచి తప్పించి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారట. పనితీరు సక్రమంగా ఉన్న మంత్రులలో పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, నారా లోకేష్, అనిత, నారాయణ, గొట్టిపాటి రవికుమార్ వంటి వారు ఉన్నారట. మిగిలిన వారిలో పనితీరు సక్రమంగా లేని 4 తప్పించనున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి మంత్రివర్గ విస్తరణలో చంద్రబాబు సీనియర్ నేతలను పక్కన పెట్టారు. మొదటిసారి గెలిచిన వారికి మంత్రి పదవులను ఇచ్చారు. గతంలో ఎప్పుడు చంద్రబాబు మంత్రివర్గంలో తొలిసారి గెలిచిన వారికి మంత్రి పదవులు దక్కలేదు. ఈ విషయంలో సీనియర్లు అసంతృప్తితో ఉన్నప్పటికీ ఆ అసంతృప్తిని బయట పెట్టలేని పరిస్థితి వారిది. సీనియర్లను సైతం పక్కన పెట్టి కొత్తగా గెలిచిన వారికి మంత్రి పదవులు ఇచ్చినా వారిలో పనితీరు సక్రమంగా లేని వారిని క్యాబినెట్లో కొనసాగించటం వల్ల అనవసర తలనొప్పులు తప్ప ఉపయోగం ఉండదని భావిస్తున్న చంద్రబాబు అటువంటి వారిని క్యాబినెట్ విస్తరణలో పక్కన పెట్టే ఆలోచనలో ఉన్నారు. జిల్లా నేతలను సమన్వయం చేసుకోలేకపోవటం, తమకు కేటాయించిన శాఖలపై ఇప్పటికీ పట్టు సంపాదించలేకపోవటం, అధికార యంత్రాంగంపై సరైన పట్టు లేకపోవటం వంటి వాటిని పరిగణలోకి తీసుకున్న బాబు వారిని తప్పించే ఆలోచనలో ఉన్నారట. మరి విస్తరణలో మంత్రివర్గంలోకి వచ్చే అదృష్టం ఎవరిదో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు.